రైట్. సికిందర్ వాళ్ళ నాన్న కూడా ఒక హాస్పిటల్లో ప్రెజెంట్ ఆయన ట్రీట్మెంట్ ఉంటుంది. హాస్పిటల్ నుంచే ఆయన మాట్లాడుతున్నారు. కెమెరామెన్ ఒకసారి మీరే లిఫ్ట్ చేయండి కెమెరా అది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు కదా, సారీ మిమ్మల్ని బెడ్ పైన నుంచే మాట్లాడిస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది. తెలంగాణ వెంకటరెడ్డి సార్. రైట్ రైట్. వెంకటరెడ్డి గారు సారీ, మీరు బెడ్ పైన ఉన్నారు, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాకపోతే ఏమంటుంటే తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఒక మామగా తండ్రి స్థానంలో ఉండాల్సిన మీరు మీ కోడల్ని అలా పట్టి బయటికి గుంజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాబట్టి మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఏం జరిగింది, మీ కోడలు ఎందుకు అలా బయటికి గుంజి మీరు బయటికి వెళ్ళిపోమని తోసేస్తున్నారో, అసలు అక్కడ ఏం జరిగింది? మీరు ఇలా నిజంగానే తండ్రి పొజిషన్ ఉన్న మీరు కోడలు చెప్పండి చెప్పండి చెప్పండి. కింద 3 పోర్షన్లు ఉన్నాయి సార్ మాకు. ఓకే, హలో చెప్పండి చెప్పండి. కింద 3 పోర్షన్లు ఉంటాయి. అక్కడ లాస్ట్ పోర్షన్లో వచ్చి ఆమె ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పోర్షను ఖాళీ చేస్తారు. ఓకే, ఫస్ట్ పోర్షన్ ఖాళీ చేస్తుంటే ఈ పోర్షన్ కూడా నాకే కావాలని ఆమె లోపలికి వస్తుంది. ఓకే, అప్పటికి మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయితే వద్దమ్మా బయటికి రామ్మా అంటే ఇక్కడ కిచెన్ సైడ్కి లాగేస్తుంటే నూకేసింది, నన్ను నెట్టేసింది. నెట్టేసి నేను కింద పడ్డాక వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ వదినే ఉంది, ఇంకోరు ఉన్నారు. మొత్తం 5 మంది 6 మంది ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కనే ఉన్నాడా. వద్దమ్మా రామ్మా బయటికి రామ్మా అంటే ఆమె రానంటది. నేను నా రా తల్లి అన్న, అమ్మ అన్న, తల్లి అన్న. నాకే ఎందుకు కావాలనుకుంటోంది ఆవిడ? ఆమెకు ఒకటి ఆమె సెన్సిటివ్ ఎట్లుంటుంది సార్ అంటే, నేను పట్టిన దానికి 3 కాళ్ళనట్టు ఉంటుంది ఆమె. నేను ఆమెని 1 ఇయర్కి ఒకసారి కూడా ఏమమ్మా అని కూడా మాట్లాడాను నేను. మీ అబ్బాయి ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా, ఈ అన్ని గొడవలు జరుగుతున్నాయి. మీరు చెప్పండి, చాలా పెద్ద ఆయన మీరు, వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు కారణము. మీరు ఏ రోజైనా ఈ చిన్న చిన్న మనస్పర్ధలు, మీ బాబుతో ఇప్పటివరకు నేను మాట్లాడాను, సికిందర్ గారితో మాట్లాడాను నేను, ఎక్కడ కూడా చాలా పెద్ద గొడవ జరిగినట్టుగానే చెప్పడం లేదు. చూసేటువంటి వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలే. మీ వంతుగా మీరు ఎప్పుడైనా ఈ గొడవలని సద్దుమణిగించి మీరు కలిసి ఉండాలి, మీకు ఒకడే కొడుకు, కలిసి ఉండాలి, ఒక పాప కూడా పుట్టింది అనుకోలేదా? ఎప్పుడైనా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేయలేదా? కరెక్టే సార్. వాళ్ళు ఆమె ఏందంటే నేను పట్టిన దానికి అదే అంటది. ఆల్రెడీ యుఎస్లోనే ఆమె నిద్ర మాత్రలు మింగి అక్కడనే అటెండ్ చేసింది. ఆమె అది నిద్ర మాత్రలు మింగి ఆమె చనిపోనికి అది చేసింది. ఆడికి పోలీసులను పిలిపించింది. ఆ తర్వాతనే అక్కడి నుండి అంతకంటే పెళ్లి కంటే ముందే ఒకసారి చేసిందంట. ఆ విషయం మాకు తెలియదు. ఇప్పుడు మా బాబు చెప్తే తెలుసు. పెళ్లి కంటే ముందు ఒకసారి చేసింది, పెళ్లి తర్వాత ఒకసారి చేసింది, ఇప్పుడు నిన్న చేసింది 3వసారి ఆమె. రైట్. సో ఈ వీడియోలో మీరు చెప్తున్న ప్రకారంగా ఇలా చేస్తే ఎట్లా సార్? మీరు ఆ వీడియోలో ఆ వంట రూమ్ నుంచి బయట రమ్మని లాగుతున్నారు కదా, సో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మీకు అన్నీ తెలుసు. నిజంగానే తప్పు జరిగితే కోర్టు చూసుకుంటుంది. నిజంగానే ఇంజెక్షన్ ఆర్డర్ మీ దగ్గర ఉంటే చట్టం తీసుకుంటుంది. కానీ మీరు బలవంతంగా ఒక ఆడావిడ, మహిళ, ఆమె సరే కోడలా ఏంటని పక్కన పెడితే అలా బయటకు గుంజుతున్న సమయంలో మీకు తప్పు అనిపించలేదా? నేను బయటికి గుంజడం కదా సార్. అమ్మ రా అన్న, రా పనిత బయటికి రా అన్న. కానీ అక్కడ వీడియోలో చూస్తుంటే మీతో పాటు ఇంకొక ఆవిడ కూడా కనబడుతున్నారు, మహిళ కనబడుతోంది. బయటికి లాగే అన్నట్టుగా వారి మాటలు వినబడుతున్నాయి. వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ వదినే ఉంది. మొత్తం 5-6 మంది వాళ్ళు, నేను ఒక్కడనే ఉన్నాడా. నేను మాట్లాడిన గదే చేయి పట్టుకోవడమే వాళ్ళు తప్పుగా చిత్రీకరిస్తారు. కానీ నేను ఎందుకు పట్టుకున్నా చెయ్యి అనేది వాళ్ళు అది అర్థం చేసుకుంటలేరు. ఓకే. సో దీని తర్వాత ఏం జరిగింది? దీని తర్వాత నవంబర్లో జరిగినట్టుగా మీ బాబు చెప్తున్నారు ఈ వీడియో. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అదే పోర్షన్లోకి వచ్చి ఉన్నది ఆమె. అదే నైటు తాళం ఇరగొట్టేసింది. అదే నైటు ఆ పొజిషన్లో నేను ఏదైతే వద్దని చేయబట్టి బయటికి రమ్మని చెప్పినో అదే పోర్షన్లో అదే నైట్ వచ్చేసి ఉన్నారు. సరే ఉండంతి, ఇక ఏం చేస్తాము అని ఉండంతి అని చెప్పేసినాం. రైట్, ఉండని అని చెప్పేసినాము. ఉన్నదే అదే పోర్షన్లో ఉంటుంది ఇప్పుడు.
ఓకే. సో ఇందాక నేను మీ అబ్బాయిని ఇప్పుడు అడిగా, నేను మీకు ఒక వారసురాలు వచ్చింది, మీ బాబుకు ఒక పాప పుట్టింది. సో చిన్న చూస్తుంటే ఫోటోలో కూడా చూసాను, ఇందాక నేను చాలా ముద్దుగా ఉంది. ఏ రోజైనా మీరు వెళ్ళి కలిసారా? మీ బాబు అయితే నేను 2.5 ఏళ్ల వరకు కలవలేదండి అని చెప్తున్నారు. పోనీ మీరైనా కలిసారా వెళ్ళి? నేను ఆమె 2 మంత్స్ ఇంటికాడ ఉంటే 2 మంత్స్ 3 మంత్స్ ఇంటికాడ ఉంటే నేను మార్నింగ్ స్కూల్లో ఇచ్చిపెట్టేది, ఈవినింగ్ నేనే తోలుకొచ్చేది ఆ అమ్మాయిని, ఓకే, పాపని. ఆ తర్వాత వీళ్ళు గొడవ చేసి వాళ్ళ తమ్ముడు నన్ను అడ్డగోలుగా తిట్టినాడు సంది మాకు. ఇక నేను ఇక మాట్లాడుకోవడం. పాప పుట్టినప్పటి నుంచి మీ ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉందండి? మీ ఇంటి దగ్గర ఎన్ని డేస్ గడిపింది మీతో పాటు? మా ఇంటి దగ్గర 4 మంత్స్ ఉండొచ్చు సార్. ఓకే. సో 4 నెలలు మాత్రమే? 4 మంత్స్ ఉండొచ్చు. అంటే ఆమె పుట్టిన 4 నెలలు 5 నెలల తర్వాత ఆమె అక్కడ పీజీఏనికి పోయింది. ఓకే. షోలాపూర్ ఇక్కడ పీజీఏనికి పోయింది. అక్కడ 2 ఇయర్స్. ఓకే. అంటే మీ అబ్బాయి చెప్తున్న ప్రకారంగా మా ఇంటికి రాలేదు, అక్కడే ఉందని అంటున్నారు. అంటే చదువుకోవడానికి వెళ్ళింది కాబట్టి మీ ఇంటికి రాలేదు. పాప ఎక్కడ ఉంది? అక్కడే. పాప ఎక్కడ ఉంది? పాప ఆమె దగ్గరనే ఉంది, అక్కడనే సోలాపూర్లోనే ఉంది. ఓకే. చదువు కోసం వెళ్ళింది కానీ గొడవ కోసం కాదు. మధ్యలో మీరు మాట్లాడే వాళ్ళ? పోనీ మీ కోడలికి ఫోన్ చేసి పాపను చూడాలని కానీ వీడియో కాల్లో కానీ ఎక్కడైనా మాట్లాడే వాళ్ళ? నేనేది మాట్లాడలేదు సార్, నేనేది మాట్లాడలేదు. ఒకటి మాట్లాడతా 2 అనుకుంటారు, ఎందుకు? నా అంతలో నేను సైలెంట్గానే ఉన్నా సార్. పోనీ మీ బాబు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ బాబుతో కూడా మాట్లాడేది అంటున్నారు. మీరు ఎప్పుడు కూడా మీ బాబుని కోడల్ని కలిపేందుకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఎటువంటి ప్రయత్నాలు చేశారు? నేనే ప్రయత్నం చేయలేదు సార్. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు లవ్ మ్యారేజ్ సార్. అరేంజ్ మ్యారేజ్ అయితే ఏదైనా చెప్తుంటారు. ఆమె పట్టిందని 3 కాళ్ళు అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టి నేనే ప్రయత్నం చేయలేదు సార్. సో నేను ఒక ఫైనల్ క్వశ్చన్తో మిమ్మల్ని కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే మీరు హాస్పిటల్ బెడ్ పైన ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో మీరు ఇంత పెద్ద ఆయన, మీరు ఇద్దరు పిల్లల తండ్రి, ఒక పాప అమెరికాలో ఉందని తెలుస్తుంది, ఒకరు ఇక్కడ ఉన్నారు సికిందర్ కూడా మీ బాబు. సో నిజంగానే చిన్న గొడవలు ఇవన్నీ కూడా కామన్ వైవాహిక జీవితంలో. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బాబు కోడలికి మధ్య ఎటువంటి గొడవ జరిగింది? పెద్ద గొడవ జరిగిందా? ఇంతలా విడిపోయేంతలా, డైవర్స్ ఇచ్చేంతలా ఇంత పెద్ద గొడవ జరిగిందా ఎప్పుడైనా? మీకు ఏమనిపించింది? వీళ్ళిద్దరి మధ్య విడిపోవడం గల కారణం ఏమనిపిస్తుంది అసలు మీకు? ఈమె ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోనికి ట్రై చేసింది కదా సార్ యుఎస్లో. ఓకే. అక్కడ సందే వీళ్ళకు ఆత్మహత్య చేసుకోనికి టాబ్లెట్స్ మింగి యుఎస్లో పోలీసులను పిలిపించింది. పోలీసులను పిలిపించి పోలీసులు కూడా నేను చెప్పాలంటే ఆ ఇంటి ఓనరు, ఏమమ్మా ఏంది ఇట్లా చేస్తున్నావు? ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చిరనుకో, కేసు బుక్ అయిందనుకో, వీసా క్యాన్సిల్ అవుతుంది, జైలుకు పంపిస్తారు. ఏం జరిగింది తెలుసా? పోనీ అక్కడైనా ఏం జరిగింది? అంటే ఒక మనిషి తనంతట ఎప్పటికీ సూసైడ్ అది అలవాటు కాదు కదా. ఏదో జరిగింది, ఏమో జరిగింది, సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. సో ఏం జరిగింది తెలుసా మీకు? అప్పటికి పెళ్లి కంటే ముందు ఒకసారి చేసిందంట ఆత్మహత్య చేసుకోనికి. ఓకే. పెళ్లి కంటే ముందు. ఆ విషయం నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. పెళ్లి కంటే ముందు ఒకసారి, పెళ్లి తర్వాత ఒకసారి, నిన్నటిది 3వసారి. సరే మీరు ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. మీ బాబు ఒక్క నిమిషం చెప్పండి సార్, ఒక్క నిమిషం. నిన్న 28 నాడు ఆమె చేసింది కదా సార్. చేయంగానే 50 మంది వచ్చి గేట్లు ఇరగొట్టి, డోర్ వలగొట్టి, ఎన్ని కొట్టిరో, ఎన్ని దెబ్బలు కొట్టిరో, ఎన్ని మామని స్లాబ్ మీదకి వెళ్ళి కింద పడేస్తామని ఆమె పుస్తల తాడు తీసేసుకురు, ఫోన్ వలగొట్టేసిరు, టీవీని వలగొట్టేసిరు. బాగా 10 నిమిషాలు కొట్టారు. నేను అనుకున్నా ఇంకొక 2 నిమిషాలు ఇట్లే కొడితే నేను చనిపోతానేమో అనిపించింది నాకు. సో మీరు తొందరగా స్టేజ్లో కొట్టారు సార్. మీరు తొందరగా కోలుకోవాలి. ఆ స్టేజ్లో కొట్టిన వాళ్ళు, నేనేమంటున్నా క్వశ్చన్ ఇక ఫైనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆ స్టేజ్లో కొట్టిన వాళ్ళు ఇంకా కలిసి ఉంటారని ఎట్లా అనుకుంటాం సార్? మీరు చెప్పండి సార్. కలిసి ఉండట్లేదు అని అనుకుంటున్నారు, కానీ కారణం ఏంటి? ఇప్పుడు మొన్న జరిగిన గొడవ పక్కన పెట్టండి, అసలు వీళ్ళిద్దరు విడిపోవడం గల కారణం ఏంటి? ఇంత గ్యాప్ అవడం గల కారణం ఏంటి? మీకేమనిపించింది? ఒక తండ్రిగా మీరేం ప్రయత్నం చేస్తారు వాళ్ళు కలిసి ఉండడానికి? మా దగ్గర ఉన్నదే 4 మంత్స్ సార్. వాళ్ళు 6 years. 2018లో పెళ్ళయింది, ఇప్పుడు 25.
6 ఏళ్ళు కావస్తోంది, 6 మంత్సే సార్ అని చెప్పి మీరు ఒక పెద్ద ఆయన ఇట్లా చెప్తున్నారు. సో కారణం ఏం లేదు, 6 నెలలే కలిసి ఉంది, మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, అసలు కారణం ఏంటంటే కేవలం 6 నెలలు అంటున్నారు. సో 6 నెలల్లోనే ఇంతలా మీరు చదివేశారా మీ కోడల్ని? కరెక్ట్. మేమెందుకు తరిమేసినాం సార్? చదువు ఇంతలా చదివేశారు, లేదు అన్స్టేబుల్ గా ఉంటుంది ఇట్లా అని మాట్లాడుతున్నారు కదా. 6 నెలలే ఉంది, గొడవలు ఇన్ని జరిగాయి, ఇప్పుడు ఏకంగా విడిపోయే సమయం వచ్చింది, తన ఆత్మహత్య చేసుకొని ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది. సో కారణం ఏంటి? మీ కోడలు కొడుకు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఆమె 6 మంత్స్ కాదు సార్, మా ఇంటి దగ్గర ఉన్నది 4 మంత్సే. సో చెప్పండి, మీరు కారణం ఏమనుకుంటున్నారు మరి? కారణము ఆమె ఎన్ని మాటలైనా డైవర్స్ ఇస్తానే చెప్పింది. ఎందుకు డైవర్స్? ఎందుకు? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది, అమాయకురాలైతే కాదు, చదువుకుంది, డాక్టర్ కూడా, మంచి రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కూడా ఏదో పోలీస్ అధికారం చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఒక అకారణంగా డైవర్స్ ఇవ్వాలని ఎవరు అనుకోరు. మీకేం కారణం అర్థమైంది? సరే సార్, నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ఇప్పుడే కాదు, మొన్ననే కాదు, సెప్టెంబర్ 22 తారీఖే కాదు డైవర్స్ ఇస్తానది. జూలైలో పాప పుట్టింది. పాప పుట్టినాక 1 మంత్ తర్వాత బాబు వచ్చింది యుఎస్కి వెళ్ళి. ఓకే. యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 20 డేస్కు వాళ్ళ ఇంటికి పోయారు ఇద్దరు, తల్లి బాబు. తల్లి బాబు ఇంటికి పోతే వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వీళ్ళిద్దరూ, ఆమె, 5 ఉంటే పోగానే నేను డైవర్స్ ఇస్తా, నాకు అవసరం లేదు నువ్వు, అదేందో మీనింగే తెలియదు, డైవర్స్ ఇస్తా నాకు అవసరం లేదు అడగలేదా? అక్కడే చెప్పింది. అప్పుడే అడగలేదా? ఏం జరిగిందమ్మా? నేను అడగలేదు సార్, నేను అడగలేదు సార్, నేను లేను సార్ అక్కడ, నేను స్పాట్లో లేను. సో ఇప్పటికీ మీరు ఒక కారణం కనుక్కోలేకపోయారు. మీకు ఒక మనవరాలు వచ్చింది, మీ బాబుకి పాప పుట్టింది, విడిపోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ఆమె కోడలు కూడా ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది. సో ఇంకా కూడా మీకు ఒక కారణం అనేది క్లారిటీ లేదు. ఆత్మహత్య కాదు సార్, ఆత్మహత్య కాదు, ఏదో ఆత్మహత్య చేసుకుందామనేది సృష్టించి నన్ను చంపేయాలని ఆలోచించారు వాళ్ళంతే. అందుకనే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. సో మిమ్మల్ని వాళ్ళు ఆత్మహత్య అని ఏదో సృష్టించి నన్ను చంపాలని ప్రయత్నం చేసారు వాళ్ళు. చంపి ఆ గేట్లు ఇరగొట్టి అవన్నీ ఇరగొట్టి పైకి వచ్చి నన్ను కొట్టడము, తన్నడము, గుద్దడము. అది తప్పే. నేను ఇంకొక 2 నిమిషాలు అట్లే కొట్టి గుద్దినుంటే చనిపోతుంటే. కానీ వ్యక్తిగతంగా దాడనే తప్పే. నేనేమంటున్నా, మీరు ఇంకా కూడా ఒక కారణం అయితే నిర్ధారించుకోలేదు. మీ కోడలి కొడుకు మధ్య గొడవ ఏంటిది, అసలు ఏం జరిగిందని మీకు తెలియదు ఇంకా? ఇక నిర్ధారించుకోలేదు సార్. ఇక వాళ్ళ జోలి వద్దు, వాళ్ళ కొడుకు నా ఇంటికి రావాలి. వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు, ఏం చెప్తారు మీరు? మీ కోడలి కొడుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు, మీకు ఒక మనవరాలు. నేను ఏం చేయలేదు సార్, నన్ను చంపుదామని ఆలోచించుకున్న వాళ్ళకు నేనేం నిర్ధారించుకోలేదు సరిగా. ఇక మీరు వాళ్ళు విడిపోయిన పర్వాలేదు, నన్ను చంపుదామని ఆలోచించుకో. గ్యాస్ సిలిండర్ సార్, ఒక్క నిమిషం, గ్యాస్ సిలిండర్ ఇంటి బయట ఉంది, కిచెన్ బయట ఉంటుంది. ఆ సిలిండర్ని కూడా లోపలికి తీసుకొచ్చారు. ఆ గ్యాస్ ఓపెన్ చేసి తలగబెట్టేద్దామని ఇంట్లో లోపలికి తీసుకొచ్చారు. కొట్టేటోళ్ళు కొట్టిరు, తన్నేటోడు తంతుండు, చేస్తుడు. నన్ను చంపుదామనే ప్లాన్ వేసినప్పుడు ఇంకా నేను వాళ్ళకి ఏ విషయంలో మాట్లాడలేదు సార్ వాళ్ళతో. ఓకే, ఇప్పుడు వాళ్ళు విడిపోదామని నిశ్చయించుకున్నారు, మీ బావ ఆల్రెడీ డైవర్స్ నోటీస్ పంపించేశాడు, మీకు ఓకేనా? అంటే మీరు నా కొడుక్కి సార్ ఓకేనా మీకు? ఇక నాకు ఇష్టం, నాకు వాళ్ళు నన్ను చంపుదామని ఆలోచించినప్పుడు నేను దాని గురించి ఏది పట్టించుకోను సార్. నా కొడుకు అవసరం లేదు, ఆమె అవసరం లేదు, మాట్లాడడానికి కూడా రావట్లేదు, నొప్పి లేస్తుంది సార్. అవుతున్నారు మరి మీ కొడుకుని ఇప్పుడు ఆల్రెడీ కోడలు అక్కడ హాస్పిటల్ బెడ్ పైన ఉంది, మీరు కూడా హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు. సో ఏం డిసైడ్ అవుతున్నారు? నేను డిసైడ్ ఒక్కటే సార్, నన్ను చంపుదామనే ప్లాన్ వేసినప్పుడు నేను ఇంకా వాళ్ళ గురించి అస్సలకే మాట్లాడను సార్. అంటే గొడవ జరిగింది మొన్న, అంతకు ముందే కదా ఇదంతా జరిగింది, అంతకు ముందే ఈ డైవర్స్ నోటీస్ పంపించడం అంతా జరిగిపోయింది కదా, గొడవ జరిగింది, మీ పైన దాడి జరిగింది మొన్న. అవును సార్, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళిద్దరు ఇష్టమే. వాళ్ళు నాకు వద్దు అని ఆయన అన్నాడు, ఆమె ప్రతిసారి టార్చర్ చేస్తుంది, నన్ను టార్చర్ చేస్తాను, ఎన్ని మాటలు చెప్పింది నాకు. రైట్, నేను ఒకటన్నా ఇక్కడ చాలా వరకు మనం చూస్తున్న టైంలో సుమారుగా 2-3 వేల మంది చూస్తున్నారు మనల్ని ఇప్పుడు మనం మాట్లాడుతున్న వీడియోని. సో ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని,
మీ కొడుకు తప్పేం లేదా? మొత్తం కోడలు తప్పే అంటారా? కొడుకు ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మిమ్మల్ని కాదని మీకు తెలియకుండా ఆయన నిశ్చయం చేసుకొని అరేంజ్ మ్యారేజ్ తర్వాత మార్చుకొని చేసుకున్నారు కదా, మీ కొడుకు తప్పేం లేదా? సార్ నేను కరెక్ట్ చెప్తా. కొడుకు తప్పు కొంతుండొచ్చు, ఆమె తప్పు కొంతుండొచ్చు. ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది సార్. ఈయనది కూడా కొద్దిగా గొప్ప ఉండొచ్చు, లేదన్నాను నేను. ఈయనది కూడా కొద్దిగా గొప్ప ఉండొచ్చు, ఆమెది మాత్రం 90% ఆమెదే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.